కాకినాడ ముస్లింలు ఎన్నడూ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించలేదని ముస్లిం జేఏసీ ప్రతినిధి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ర్యాలీలో విదేశీ జెండాలతో 4 వ్యక్తులు పాల్గొనడంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు కథనాలను ప్రచురించాయని ఆరోపించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న 4 వ్యక్తుల చర్యలకు మొత్తం కాకినాడ ముస్లిం సమాజాన్ని బాధ్యులను చేస్తూ వారిని దేశద్రోహులుగా విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం అత్యంత దురదృష్టకరమని జవహర్ అలీ అన్నారు. ఇలాంటి కథనాలు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని వీటిని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై మరింత స్పష్టత మరియు దర్యాప్తు జరగాలని వారు కోరారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అయినా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు, ఇప్పుడు రారు కూడా లేదు. అది మా శత్రు దేశం, అర్థమైందా? పాలస్తీనా జెండా కుర్రోళ్ళు పట్టుకున్నారంటే సానుభూతి. ఎక్కడైతే మారణకాండ జరుగుతుందో ప్రపంచం అంతా మానవతా దృష్టితో వాళ్ళు సానుభూతి తెలపడానికి తిరిగారు. కాకపోతే ర్యాక్షన్ నెగ్లిజెంట్గా తిరిగారు, అది ఇది అంటే దాని మీద పోలీసు వారు యాక్షన్ తీసుకునేదానికి పూర్తి అధికారం ఉంది, అది వేరే విషయం. కాబట్టి మేము ఎక్కువగా ప్రధానంగా ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మత సామరస్యానికి కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాకినాడ సమాజం చేయనివ్వదు, ఎప్పుడు జరగలేదు కూడా. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఇందాక చెప్పాను, 23 నుంచి కూడా స్వాతంత్ర సంగ్రామంలో సైతం అనేక మంది కాకినాడ నాయకులు ఉన్నారు. అది నిరసన తెలియజేసే కార్యక్రమం కాకినాడలో ఈరోజు ప్రథమంగా జరగలేదు. ఇదివరలోనే గాజాలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద పాలస్తీనా జెండాలతో పెద్ద మసీదు దగ్గర ఒక నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండ గురించి కూడా అక్కడ జరిగింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన కార్యక్రమం మీద కూడా జరిగింది. అలాగే పాలస్తీనా జెండాను తీసుకుని తిరగడంలో అది మన భారత జెండాని అవమానపరిస్తే, మన జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా మాట్లాడితే, జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా నినాదాలు ఇస్తే నేరం, కానీ జెండా పట్టుకుంటే నేరం కాదు. ఢిల్లీలో అందరి జెండాలు ఉంటాయి, అన్ని దేశాల జెండాలు ఉంటాయి. అది बशीर भाई కరమైన కార్యక్రమాలు ఏమీ జరగలేదు. మత సామరస్యానికి భంగం కలిగే వ్యవహారాలు ఏమీ జరగలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఏమీ జరగలేదు. ఏదో 4 కుర్రవాళ్ళు ఏదైతే ఏ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు 4 కుర్రవాళ్ళు తమ కార్ల మీద ఏదైతే ఏ సరిహద్దు వరకు మాకు పెర్మిషన్ ఉందో ఆ పెర్మిషన్ దాటి వేరే చోటికి కూడా వెళ్ళి కార్లతో తిరగడం జరిగింది. వారు ఎటువంటి నినాదాలు ఇవ్వడం కానీ, వారు ఎటువంటి స్లోగన్స్ ద్వారా జాతి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. కేవలం పాలస్తీనా జెండాలతో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున యావత్ ప్రపంచంలో పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి సానుభూతి వ్యక్తపరుస్తున్నటువంటి వాటిల్లో మన భారతదేశం కూడా ఉంది. భారతదేశం కూడా పాలస్తీనా ప్రజలకు సానుభూతి తెలియజేస్తుంది. అలాంటప్పుడు వేరే దేశం యొక్క జెండా తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాలు కానీ, అలాంటి భావన కానీ కాకినాడ ముస్లిం సమాజానికి ఎవ్వరికీ లేదు. అది కేవలం వాళ్ళు చేసిన అనవసరంగా పోలీసు వారు ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వనప్పటికీ కూడా ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్లో ఏమని ఉన్నాయంటే, వేరే మతస్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్టు, అలాగే నినాదాలు చేసినట్టు,
ట్రాఫిక్లకి అంతరాయం కలిగించినట్టు ఒక్క విషయం మాత్రం మేము ఒప్పుకుంటాం. ట్రాఫిక్కి అంతరాయం కలిగించే కార్యక్రమాలు ఏమైనా జరిగితే పోలీసు వారు చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తి అధికారం ఉంది. సెక్షన్ 30 ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం వారు చర్యలు తీసుకోవచ్చు ట్రాఫిక్లు క్రమబద్ధీకరణ చేయడానికి. అంతేగాని మత సామరస్యానికి దెబ్బతీసే విధంగా కానీ, ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ కాకినాడలో ఎప్పుడూ జరగలేదు. మొన్న జరిగిన ప్రవక్త జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఏమీ జరగలేదు. మరొక్కసారి అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉందో ఆ ఎఫ్ఐఆర్లో విషయాలన్నీ కూడా ఎస్ఐ గారు తమకు తాముగా సుమోటోగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కుర్రవాళ్ళ మీద. అది ఆ విషయంలో చాలామంది దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకు అలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు. ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ కేసు కట్టడం జరిగిందో కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మా ముస్లిం సమాజం అంతా కూడా ఈ విషయంలో విచారం కూడా ఇదివరకు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అంతరాయం కలిగించినటువంటి సెక్షన్లు ఏదైతే ఉందో 279 CR IPC ప్రీవియస్ సెక్షన్, ఆ సెక్షన్ మీద పెట్టినటువంటి క్రైమ్ని మేమేమి కూడా కాదనం. కానీ మత విద్వేషాలు ప్రోద్బలం చేయడానికి కానీ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ, విదేశీ జెండాలతో నినాదాలు చేయడం కానీ ఏమీ ఎప్పుడూ చేయలేదు, జరగలేదు. కాబట్టి జరగదు కూడాను. అందువల్ల మరొక కొన్ని చోట్ల, కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు సైతం తీసుకుని తిరిగారు అని చెప్పి కూడా దుష్ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. మేము మరీ తెలియజేసేది, ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, కాకినాడ ప్రజలందరూ, ప్రత్యేకించి ముస్లిం సమాజం ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకుంటుంది, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆశిస్తుంది, అందరితో సోదర భావంతో ఉంటుంది. ఈ కాకినాడ ముస్లిం సమాజం మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు చరిత్ర కూడా చెప్తుంది ఖచ్చితంగా. చరిత్ర ఒకసారి కాకినాడ చరిత్ర చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు, చరిత్ర ఏం చెప్తుందో, కాకినాడ ఎంత మత సామరస్యానికి మారుపేరు అన్నది మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మేము ఖచ్చితంగా ఒకసారి తేటతెల్లం చేయాలని, జరిగిన విషయాల మీద మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని. ఇదే సందర్భంగా ఏదైతే కేసు నమోదు చేయబడిందో దీని మీద కొంతమంది మా పెద్దలు కొంతమంది నారా లోకేష్ గారిని వెళ్ళి సంప్రదించినట్టు, వారు ఈ విషయంలో పోలీసు వారికి ఉత్తర్వులు ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోకుండా వెంటనే దీన్ని వెనక్కి తీసుకునే విధంగా చేస్తామని చెప్పి అన్నారనే సమాచారం కూడా మాకు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా అలా వారు ఆ ఉత్తర్వులు ఇచ్చినందుకు, వారు స్పందించినందుకు వారికి కూడా కాకినాడ ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలియజేస్తుంది. తప్పకుండా వారి ఉత్తర్వుల ప్రకారం పోలీసు వారు రేపు ఈ కేసుని తప్పకుండా విత్డ్రా చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మాకు ఇక్కడ మత సామరస్యం కావాలి, సోదరభావం కావాలి, కాకినాడలో ప్రశాంత వాతావరణం కావాలి. అందరూ కోరుకునేది అదే.